హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో మనం ఈ రోజు జరగబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతున్న మ్యాచ్ ప్రివ్యూ చూసేద్దాం. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ కనుక చూస్తే ఎవరు ఎక్కడున్నారని, పంజాబ్ కింగ్స్ థర్డ్ పొజిషన్లో ఉంది. వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ 0.45 దగ్గర ఉంది ప్రస్తుతానికి. సో రాజస్థాన్ అండ్ చెన్నై కంటే తక్కువ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఆడిన ఒక్క మ్యాచ్ ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిఎస్కేతో నైన్త్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ -0.779. జస్ట్ లక్నో మాత్రమే కింద ఉంది, వాళ్ళ నెట్ రన్ రేట్ -1. చాలా ఎర్లీ స్టేజెస్ టోర్నమెంట్కి, పెద్ద ఈ పాయింట్స్ టేబుల్లోకి చూడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ కరెంట్ పొజిషన్ అయితే ఇలా ఉన్నాయి. తొందరగా హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసేద్దాం. సో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తం 31 మ్యాచెస్ జరిగాయి. సో ఈ 31 మ్యాచెస్లో సర్ప్రైజింగ్గా పంజాబ్కి బెటర్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఉంది. పంజాబ్ 17 మ్యాచెస్ గెలిచింది 31లో, అండ్ ఆర్సీబీ ఓన్లీ 14 గెలిచింది. ఇది కొంచెం సర్ప్రైజింగ్ స్టాట్ అయి ఉండొచ్చు చాలా మందికి, ఎందుకంటే పంజాబ్ అనేది కొంచెం అండర్ పర్ఫార్మింగ్ టీమ్ ఐపీఎల్లో ఎప్పటి నుంచో. కానీ వాళ్ళకి ఆర్సీబీతో మంచి హెడ్ టు హెడ్ రికార్డు ఉందంటే నాకు కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు. ఒకవేళ లాస్ట్ 5 మ్యాచెస్ చూసినట్లయితే అగైన్ పంజాబ్కే బెటర్ రికార్డ్ ఉంది. సో పంజాబ్ త్రీ గెలిచింది లాస్ట్ 5 మ్యాచెస్లో, ఆర్సీబీ 2 గెలిచింది. సో ఈ 5 మ్యాచెస్ని వీళ్ళు లాస్ట్ 3 సీజన్స్లో ఆడున్నారు. లాస్ట్ సీజన్లో 1 మ్యాచ్, దానికి ముందు 2 మ్యాచెస్, దానికి ముందు 2 మ్యాచెస్. బట్ ఇది కూడా పంజాబ్కి అనుకూలంగా ఉంది. అండ్ చిన్నస్వామి స్టేడియంలో చూసినట్టయితే అగైన్ ఆర్సీబీకి ఉంది అడ్వాంటేజ్, బట్ చాలా టైట్గా ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ 1 డిఫరెన్స్. సో టోటల్ 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది అండ్ 5 గెలిచింది పంజాబ్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్, 50-50 ఉంది. జస్ట్ 1 మ్యాచ్ ఎక్స్ట్రా గెలిచింది ఆర్సీబీ అంతే. కొన్ని రీసెంట్ ఫామ్ చూస్తే ఓ టోర్నమెంట్లో ఒక మ్యాచే జరిగింది ఇప్పటి వరకు. అండ్ ఆర్సీబీ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది, పంజాబ్ వాళ్ళు ఆడిన ఒక్క మ్యాచ్ గెలిచారు. సో రీసెంట్ ఫామ్ కూడా పంజాబ్ వైపునే ఉంది. సో ఈ స్టాట్స్ అన్ని చూస్తే చెప్పాలంటే వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కూడా స్టాట్స్ పరంగా ఫేవరెట్స్ అయితే శిఖర్ ధవన్. బట్ ఒకసారి నా ప్రెడిక్షన్ చెప్పే ముందు ఒకసారి టీమ్స్ ఎలా ఉన్నాయి, టీమ్స్ ఎంతమంది ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు లేదు అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నేను వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ లెవెన్ అండ్ 12 ఇంపాక్ట్ ప్లేయర్ కలిపి ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ నేను ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేసిన ప్లేయర్స్ వచ్చి ఫామ్లో లేని ప్లేయర్స్, అంటే ఫస్ట్ మ్యాచ్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వని ప్లేయర్స్. సో మిగతా వాళ్ళంతా ఫామ్లో ఉన్నారని కాదు, బట్ అట్లీస్ట్ వాళ్ళు ఫెయిల్ అయితే అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ 20 బాల్స్కి 20 కొట్టాడు రఫ్లీ. కానీ కానీ ఫెయిల్యూర్ అని చెప్పలేము. దో విరాట్ కోహ్లీ స్టాండర్డ్ చాలా ఎక్కువ, కానీ ఫెయిల్యూర్ అని చెప్పలేము. సో నేను విరాట్ కోహ్లీని రెడ్లో పెట్టలేదు. బట్ రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, అల్జారీ జోసెఫ్, మొహమ్మద్ సిరాజ్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లో. అలాగే పంజాబ్ నుంచి జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జానీ బెయిర్స్టో తప్పేం లేదు, నాన్ స్ట్రైకింగ్ లో పొరపాటున బ్యాడ్ లక్ వల్ల రన్అట్ అయిపోయాడు. బట్ స్టిల్ మంచి టచ్లో ఉన్నాడని చెప్పాలి. యాక్చువల్లీ 2 4 కొట్టాడు ఆడిన 3 బాల్స్లోనే. సో ఇప్పుడు నేను ఈ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బౌలింగ్ ఈ పరంగా ఒకవేళ రేటింగ్ ఇస్తే కరెంట్ ఫామ్ని బట్టి ఆర్సీబీకి 8 ఇస్తాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్ కొంచెం ప్యాచీగా ఉంది. అసలు రజత్ పాటిదార్ ఫామ్లోనే లేడు, టెస్ట్ సిరీస్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. లేదంటే ఈ లైనప్కి అందరూ ఫామ్లో ఉంటే 9 ఇవ్వచ్చు. బట్ స్టిల్ లుకింగ్ ఎట్ ద కరెంట్ ఫామ్ నేను 8 ఇస్తాను. మిడిల్ ఆర్డర్ చూడాలంటే వెరీ ప్లస్ పాయింట్స్ ఇక్కడ ఆర్సీబీకి ఏంటంటే అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ అద్భుతంగా ఆడారు లాస్ట్ మ్యాచ్. సో చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎలాగనే క్లిక్ అవుతారు. టాప్ 5 బ్యాట్స్మెన్స్, టాప్ 5లో టాప్ 4 సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ ఎవరో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. కానీ కింద ఇక్కడ ఆడతారా లేదా అనేది డౌట్గా ఉన్నింది. ఒక మీమ్ కూడా ఉండేది, టాప్ 5 అయిపోయిన తర్వాత హే ప్రభు హరిరామ జగన్నాథ్ అనే మీమ్. సో అలా ఏం జరగలేదు. ఫస్ట్ మ్యాచ్లో చూసినట్టయితే వాళ్ళే మంచి కాంట్రిబ్యూషన్ చేశారు. సో మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మ్యాక్స్వెల్ ఎలాగో వచ్చేస్తాడు ఫామ్లోకి. సో నేను 8.5 ఇస్తున్నాను. బట్ బౌలింగ్ అగైన్ ఫస్ట్ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయింది సిఎస్కే ముందు. దే వర్ నాట్ ఎఫెక్టివ్ ఎట్ ఆల్. వికెట్స్ తీలేకపోయారు. అల్జారీ జోసెఫ్ అండ్ సిరాజ్ మెయిన్ స్ట్రైక్ బౌలర్స్గా ఉండాలి, వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నేను కరెంట్ ఫామ్లో నేను జస్ట్ 7.5 ఇస్తున్నాను ఈ బౌలింగ్ లైనప్కి. ఒకవేళ పంజాబ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే జితేష్ శర్మ ఫస్ట్ మ్యాచ్ క్లిక్ అవ్వలేదు. అండ్ శశాంక్ సింగ్ ఓన్లీ బ్యాటర్, తను కూడా డక్అవుట్ అయ్యాడు ఆల్మోస్ట్ మ్యాచ్ లాస్ట్ మూమెంట్లో. సో నేను 8.5 ఇస్తున్నాను. ఎందుకంటే శామ్ కరణ్ అండ్ లివింగ్స్టన్ మంచి ఇన్నింగ్స్ ఆడారు ఫస్ట్ మ్యాచ్లో అండ్ ఆల్మోస్ట్ వాళ్ళే గెలిపించారు వాళ్ళ టీంని. జితేష్ శర్మ ఎలాగో మంచి హిట్టర్ అండ్ శశాంక్ సింగ్ మనకు పెద్దగా ఐడియా లేదు, ఐపీఎల్లో ఎక్కువ మ్యాచెస్ ఆడలేతాను ఎలా ఆడతాడని. సో నేను జస్ట్ 8.5 ఇస్తున్నాను దీనికి. ఓకే, గుడ్ లైనప్ అని చెప్పాలి.
అండ్ బౌలింగ్ విషయానికొస్తే అందరూ తలో చెయ్యి వేసి గెలిపించారు ఢిల్లీని చెప్పాలంటే. ఎవరు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. అలా అని ఎవరు వర్స్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు ఫస్ట్ మ్యాచ్‌లో. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్ అందరూ తలో చెయ్యి వేసి గెలిపించారు వాళ్ళ టీమ్‌ని. సో ఇది ఓకే. గుడ్ బౌలింగ్ లైనప్ అని చెప్పాలి. మరి ఆర్‌సీబీ అంత వీక్ కాకపోయినా, మరి చాలా స్ట్రాంగ్ కాకపోయినా కొంచెం మిడిల్‌లో ఉంది. సో నేను 8.5 ఇస్తున్నాను. సో మీరు ఓవరాల్‌గా చూసినట్లయితే స్క్వాడ్ అయితే బేస్డ్ ఆన్ కరెంట్ ఫార్మ్ నా రేటింగ్స్‌ని బట్టి పంజాబే స్ట్రాంగ్‌గా ఉంది ఇక్కడ కూడా. బట్ మ్యాచ్ ఈజ్ ఇన్ చిన్నస్వామి స్టేడియం. ఆర్‌సీబీ ఫోర్ట్ లాగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే కొంచెం లాస్ట్ 2-3 సీజన్స్‌గా హోమ్ రికార్డ్ అంతగా కరెక్ట్‌గా లేదు. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళు గెలుస్తున్నారు ఈ టీంలో ఈ మ్యాచ్‌లో. ఎందుకంటే చిన్న షార్ట్ బౌండరీస్ మనకు తెలిసిందే ఆర్‌సీబీ అండ్ రెండు టీమ్ సైడ్స్ మంచి హిట్టర్స్ ఉన్నారు. అండ్ స్పిన్నర్స్ మంచి స్పిన్ ఆప్షన్స్ లేరు. సో దే హావ్ లైక్ సిమిలర్ స్పిన్నర్స్ ఉన్నారు. లెగ్ స్పిన్నర్స్ ఆర్ కరణ్ శర్మ అండ్ రాహుల్ చహర్ అండ్ వన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మయాంక్ డగర్ అండ్ హర్‌ప్రీత్ బార్. సో సిమిలర్ బౌలింగ్ లైనప్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌కి ఖచ్చితంగా ఈ చిన్న గ్రౌండ్స్‌లో చాలా మంచి ఎకానమీ ఉండదు. ఎందుకంటే ఈజీగా కొట్టేస్తారు హిట్టర్స్. సో ఆ పరంగా చెప్పాలంటే నాకు తెలిసి కరెంట్ బౌలింగ్ పెద్దగా ఫామ్‌లో లేరు. స్ట్రాంగ్‌గా లేరు 2 టీమ్స్ కాబట్టి డిఫెండ్ చేయలేరు ఎవ్వరు. అంత మంచి బౌలింగ్ లైనప్ లేదు. సో టాస్ మీద చాలా అంటే చాలా డిపెండ్ అవ్వబోతుంది. నా ప్రిడిక్షన్ వచ్చి ఎవరైతే చేజింగ్ చేస్తారో టాస్ గెలిచినా ఓడిపోయినా చేజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలవబోతున్నారు ఈ మ్యాచ్‌ని. ఇక చేంజెస్ విషయానికొస్తే నాకు తెలిసి ఫస్ట్ మ్యాచే కాబట్టి ఎవరినైనా తీసేసి అన్లెస్ ఇంజ్యూరీస్ ఉంటే తప్ప 2 టీమ్స్‌లో ఏవి చేంజెస్ ఉండట్లేదు టీమ్స్‌లో. మేబీ పంజాబ్‌లో శశాంక్ సింగ్ తను ఒక ప్యూర్ బ్యాట్స్‌మన్ అని అర్థమవుతుంది. స్క్వాడ్ చూస్తే మేబీ తన ప్లేస్‌లో ఎవరైనా ఆల్ రౌండర్ లైక్ రిషి ధవన్‌ని ఆడిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్ కొంచెం బ్యాటింగ్ ఆడగలరు. సో వీళ్ళని కొంచెం పైకి మూవ్ చేసి కింద ఒక బౌలింగ్ ఆల్ రౌండర్‌ని తీసుకుంటే బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగేమన్నా చేస్తారా పంజాబ్ అనేది చూడాలి. బట్ మోస్ట్‌లీ ఒక మ్యాచే కాబట్టి ఒక మ్యాచ్‌లో ఫెయిల్ అయితే చేంజెస్ అయితే ఏం జరగట్లేదు ఇక్కడ. ఇంకా మేబీ చేంజెస్ జరిగితే మేబీ ఇద్దరు స్పిన్నర్స్ వద్దు అనుకుంటే ఆర్‌సీబీ వీళ్ళ కరణ్ శర్మ, మయాంక్ డగర్‌లో ఒకరిని తీసేసి వేరే ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్‌ని ఆడించొచ్చు. లైక్ ఆహ్, విజయ్ కుమార్ వైశాఖ్ ఉన్నాడు వీళ్ళకి అండ్ ఆకాష్ దీప్ సింగ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరినన్నా ఆడించొచ్చు మేబీ స్పిన్నర్స్ వద్దనుకుంటే. సిమిలర్‌లీ పంజాబ్ కూడా ఇద్దరు స్పిన్నర్స్ వద్దు చిన్నస్వామి స్టేడియంలో అనుకుంటే ఎవరైనా ఆడించొచ్చు. సో అంతకంటే ఎక్కువ చేంజెస్ ఉండే పరిస్థితి అయితే కనబడట్లేదు. సో ఇది నా ప్రిడిక్షన్. సో మీ ప్రిడిక్షన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి తప్పకుండా. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.